ఈ జూబ్లీస్ ఎలక్షన్స్లో మొదటి నుంచి కూడా ప్రతి 2 రోజులకోసారి ఇక్కడ మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ మారిపోతుంది. మొదట్లో నవీన్ యాదవ్ గారికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్‌కి, కాంగ్రెస్‌కి 2 పార్టీలకి టఫ్ అయింది. అంటే ఈ 2 పార్టీలు కూడా కొన్ని 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 ప్రాంతాల్లోని బీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లోని కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉంది. ఈ రోజుకి 2 పార్టీలు టఫ్ అయ్యాయి. మొదటి నుంచి కూడా నవీన్ యాదవ్ గారికి అనుకూలంగా ఉంది. కానీ ఈరోజు అది వాతావరణం టఫ్ అయింది. సర్వేలనేవి బీఆర్ఎస్‌కి అనుకూలంగా చెప్తున్నాయి గానీ, నేను సర్వేలు చూసి అంచనా వేసే వ్యక్తిని కాదు. ఇంకొక 2 రోజులు పడుతది. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రసంగం ఉంది. అదేవిధంగా కేటీఆర్ గారి మీటింగ్ ఉంది. బీజేపీ పార్టీ బోరపడలేదు. 3 పార్టీలు కూడా ఈరోజు మీటింగ్ అవుతున్నాయి. సో, ఈ మీటింగ్ వల్ల ఏమైనా ప్రభావితం చూపిస్తాయా? చూపిస్తే ఎంతవరకు చూపిస్తాయి అనేది ఒక అంచనా వేసుకొని అప్పుడు ఎల్లుండి ఒక పర్టిక్యులర్‌గా అంటే 5, 6 తారీఖున కల్లా ఒక స్పష్టంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే మన థాట్ అని కాదు. పబ్లిక్ ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఫస్ట్ నుంచి నవీన్ యాదవ్ గారికి అనుకూలంగా ఉంది. కానీ గత వారం రోజుల నుంచి కూడా ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్ టఫ్ అయింది. అది మనం ఇండివిడ్యువల్‌గా చెప్పను. నేను పొలిటికల్ అనలిస్ట్ కాబట్టి నేను అలా చెప్పలేను. పలానా గెలవాలి అని నేను చెప్పను. ఏ పార్టీకి ఏ రకమైన అంశాలు ఉన్నాయి అనేది అంశం మీదే నేను మొదటి నుంచి చెప్పాను. కాంగ్రెస్ పార్టీకి కొన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇది అనుకోకుండా ఇది కేటీఆర్ గారు ప్రసంగాలతో మీటింగ్ తర్వాత కొంచెం వీళ్ళకి 2 పార్టీలకి టఫ్ అయింది. మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా ఈ పార్టీకి, ఆ పార్టీకి ఇద్దరు పార్టీలు కూడా షిఫ్ట్ అవ్వడంతోటి ఇది టఫ్ అయిందనమాట. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పలేము. ఖచ్చితంగా చెప్పాలంటే 6 తారీఖు మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం.